ICAR రిక్రూట్మెంట్ 2024 ఐసీఏఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండి. సో ఇది వచ్చేసి హైదరాబాద్ రిక్రూట్మెంట్. ఇది వాకిన్ ఇంటర్వ్యూ. సో హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఇది వచ్చేసి రాజేంద్ర నగర్లో ఉంటుంది. దాంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ కొన్ని వేకెన్సీస్కి, సూపర్వైజర్ 1 and 2 వేకెన్సీస్కి. డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ వాకిన్ డేట్ వచ్చేసి 3rd of October 2024 10 AM నుంచి. అండ్ దిస్ వీడియోస్ క్యాటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ. సో ఇక్కడ సూపర్వైజర్ వేకెన్సీ అండి. సూపర్వైజర్ వేకెన్సీ ఇక్కడ ప్రాజెక్ట్ వేకెన్సీ. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఇది ఐఐఎంఆర్ దాంట్లో వేకెన్సీ. సో ఇక్కడ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, 25,000 per month ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎండింగ్ డేట్ టిల్ April 2025 వరకు ఉంటుంది. ఎక్స్టెండబుల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సూపర్వైజర్ 1. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది డిజైరబుల్, ఎసెన్షియల్ కాదు. ఇంకా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇది డిజైరబుల్, నాట్ ఎసెన్షియల్. సో మీకు ఛాన్స్ ఉంది, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో సూపర్వైజర్ 2 వేకెన్సీ, ఇది కూడా ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ అండి, 20,000 per month ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి April 2025 వరకు ఎండ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఎక్స్టెండబుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎందుకంటే ఇలాంటి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయినా లేదా ఏదైనా ప్రాజెక్ట్ అసోసియేట్ అయినా మీరు జాయిన్ అయితే మీకు శాలరీ వస్తుంది. అండ్ యూ విల్ హ్యావ్ లీడ్స్. ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి ఐసీఏఆర్ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్లో ఓన్లీ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు ఇట్లా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ జాయిన్ అయితే మీకు లీడ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూ విల్ బీ వర్కింగ్ విత్ ద రెప్యూటెడ్ పర్సన్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో రెప్యూటెడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్సో రెప్యూటెడ్ పర్సన్స్ ఇన్ ఐసీఆర్. కాబట్టి మీకు చాలా లీడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీకు జాబ్ సోర్స్ అనేది ఇంకా లీడ్స్ దొరకడం జరుగుతుంది. సో డు నాట్ గివ్ ఏ ట్రై, ఛాన్సెస్ ఆర్ దేర్. బ్యాచిలర్ డిగ్రీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ప్లీజ్ గివ్ ఏ ట్రై. ఎందుకంటే ఇది హైదరాబాద్ కాబట్టి అందరూ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడే ఉంటుంది కాబట్టి రాజేంద్ర నగర్లో. సో గివ్ ఏ ట్రై. డిజైరబుల్ వచ్చేసి మినిమం 3 years of ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో గివ్ ఏ ట్రై. వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి 3rd of October 2024 10 AM. ఇక్కడ మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి మీరు రిపోర్ట్ చేయాల్సిన డేట్ వచ్చేసి 3rd of October 2024 10 AM ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం ఏజ్ క్రైటీరియా సూపర్వైజర్ 1, 2కి అయితే 21 years to 45 years లోపు ఉండాలి. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది డిఫరెంట్ కేటగిరీ క్యాండిడేట్స్కి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్, ప్రాజెక్ట్ నేమ్, ఇంకా నేమ్, మీ పేరెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th class, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంకా ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ. ఎందుకంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెషర్స్ కూడా నో అని పెట్టండి. సో ఇవన్నీ మీరు డిక్లరేషన్ ఇచ్చాక ఆ ఫామ్ అన్ని ఫిల్ చేసి విత్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ మీరు ఆ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐఐఎంఆర్ హైదరాబాద్. సో ఇది వచ్చేసి హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి సో హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో మీరు చూడండి. ఒక thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే క్లిక్ చేసి చూడండి. సో ఈ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అలా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ గివ్ ఎ ట్రై. మీరు ఒకవేళ ఫ్రెషర్స్గా ఉండి మీరు ఒకవేళ జాబ్ లేకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంటర్వ్యూకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఇక్కడ కాంపిటీషన్ అర్థమవుతుంది. అండ్ అసలు ఒక క్యాండిడేట్ ఎలా ఇంటర్వ్యూకి పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ కేటగిరీకి చెందినవారు, అంటే ఏ ఫీల్డ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అలా మీకు ఈవెన్ కొలీగ్స్ కూడా మీకు పరిచయం అవుతారు. సో జస్ట్ గివ్ ఎ ట్రై అండ్ ఆల్ ది బెస్ట్.